అలాగా ఇప్పుడైతే మనం ఒక డెసిషన్, ఒక ఒపీనియన్ అడిగేద్దాం. డిసైడ్ అయిపోయాం, ఫిక్స్ అయిపోయాం, మైండ్లో ఫిక్స్ అయిపోయి బ్లాండ్ అయిపోయాం. జస్ట్ ఒపీనియన్ మాత్రం అడుగుదాం, ఎందుకంటే ఒక హిస్టరీ కింద వదలొచ్చు నేనైతే. చూద్దాం. అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. మరి ఓకే, నాట్ బి టెన్స్, జస్ట్ నార్మల్ ఒక ఒపీనియన్ వస్తున్నాం అంతే. గాయస్ నాకు చూసి వెళ్ళిపోయింది కూడా, నచ్చుకుందాం, మనం ఇంకేం చేయలేకపోతున్నాం. ఎందుకు గాయస్? హాయ్, హలో, చూడండి గాయస్, మరి దారుణం ఏంటి గాయస్, నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నా. హలో, ఎందుకు గాయస్ ఈ యొక్క మిస్టేక్ కింద వదిలేద్దాం అనుకుంటున్నా. ఏం చేయలేకపోతున్నా. ఎందుకు గాయస్, నేను ఏం చేశాను గాయస్? చెప్పండి మీరైనా. ఆటో చేసి వెళ్ళిపోయింది. ఆటో అదే తెచ్చుకున్నట్టున్నాడు. సర్లేండి, ఏం చేస్తాను. ఏంటో కాదు, నాకు అసలు సరిపోవట్లేదు. అసలు టెన్షన్ వచ్చేస్తుంది నాకు, అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లా. కానీ లోపల ఫీలింగ్ ఈ హిస్టరీని ఒక మిస్టరీ కింద ఉంచకూడదని డిసైడ్ అయిపోయా. జస్ట్ ఓన్లీ ఒక ఒపీనియన్ కొనుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నా గైస్. ఇంత దూరం నుంచి వచ్చి ఇన్ని కష్టాలు పడతా, చివరికి ఫ్లాప్. He is mama, he mahi, he is tolasi, he is manasi, he is mama. Hello, mic testing. 1 2 3 4 5 check. Hello. జస్ట్ అసలు ఒపీనియన్ కనుక్కోవడానికి అసలు ఏంటిగా దడనా. ఇట్స్ టూ డిఫికల్ట్ guys.
మాస్టారు మాస్టారు. నేనైతే ఈ మిస్టరీ కింద వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఎంత ట్రై చేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు కదా. నాలో ఉన్న పవర్ సరిపోవట్లా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ పవర్తో రావాలి. తార్లో ఉన్న పవర్ సరిపోవట్లేదు, థానస్ దిగాలి ఇప్పుడు. తార్ స్విచ్ మార్చాలి. అది గైస్. చాలా రోడ్ అటు పక్క నుంచి ఇటు పక్క చూసింది ఆటో. ఇది ఆటో అంతే గాయస్. వస్తాను. మనం అయితే మా పాత కాలేజీ దగ్గర ఉన్నాం అనమాట. అది చాలా వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం.